చాలా విషయాలు ఉన్నాయి చర్చలోకి. ఇది ప్రజలు, ఆ విజ్ఞానవంతులు, నిజంగా ప్రపంచ శ్రేయస్సు కోరుకునేవాళ్ళు, దేశ శ్రేయస్సు కోరుకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆలోచించాలి బాగా. అది వయసులో ఉన్నవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకు చేతనైనంతగా వాళ్ళ దీని మీద వీటి మీద శ్రద్ధ పెట్టాలి. ఈవేళ పరిస్థితి ఎటు నుంచి ఎడుదారి తీస్తుందో, ఎంతసేపు మన రాజకీయాలు, మన దేశాలు, మన గొడవలే మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రపంచ దేశాల ప్రభావం కూడా ఎంత దారుణంగా ఉందో, ప్రపంచమే నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఓజోన్ చాలా దెబ్బతీసేస్తున్నాం. ఓజోన్ అంటే సూర్యుడికి మనకి ఉన్న అడ్డంకిగా ఉండే పొర. ఆ పొరని దానికి అదేమవుదు మనం ధ్వంసం చేస్తే చాలు. వాతావరణ కాలుష్యాలు ఏం కోరుకుంటున్నారో తెలియట్లేదు. ప్రజలైతే ప్రతి దేశంలోనూ ప్రజలు మంచివాళ్ళే. ప్రజలు ఎక్కువ మంది వాళ్ళ దినచర్యలోనే వాళ్ళకి టైం సరిపోదు. అలాంటి వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకునే జనాభా ప్రపంచంలో ఉన్నవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ ప్రపంచ రాజకీయాలు లేక దేశ రాజకీయాలని వాళ్ళ అవసరాలకు వాడుకోవడానికి ఈ ప్రజలను అడ్డెట్టి ఇబ్బందులు పాలు చేస్తాను. ఈవేళ పరిస్థితి అయితే ఇప్పుడు అరబ్ కంట్రీసు అది చాలా ఆశ్చర్యంగా మేమంతా ముస్లింలు అని చెప్తారు. అటువంటి కంట్రీలు, జనాభా ఉన్న కంట్రీలు ఎక్కువ ఉన్నాయి. ఆ ముస్లిం కంట్రీలలో తెగలు విడిగా ఉన్నాయి. ఈ తెగల్ని ఆధారంగా చేసుకునవచ్చు, లేక ఆ రాజ్యాల్లో ఆ ముస్లిం రాజ్యాల్లో ఉండే లోట్లని ఆసరాగా చేసుకుని ఈ అగ్రరాజ్యాలు అనిపించుకునే బలమైన దేశాలు వాళ్ళకి ఆ గొడవలు పెట్టి వాళ్ళని ఎప్పటికీ కూడా అణిచిపెట్టే పరిస్థితి వీళ్ళు చేస్తున్నారు. అది గ్రహించి ఆ దేశాలు జాగ్రత్తగా ఉంది ఎవరితోటి ఎలా ఉండాలి, మనం అందరం ముస్లింలేం కదా, ఎందుకు ఇలా కొట్టుకోవాలి అనే ధ్యాస వాళ్ళకి లేదు. ప్రతి దేశం కుప్పకూలిపోతున్నాయి. ఎలా చంపేసుకుంటున్నారో పిల్లలు జలు. ఉక్రెయిన్ సరే, అది అసలు ఏకదేశం యుద్ధం. అది అలా కాకుండా ఈ అరబ్ కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దారుణంగా వాళ్ళే చంపుకుంటున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. నియంతలు బయలుదేరారు, చాలామంది నియంతలు చనిపోయారు. ముఖ్యంగా అమెరికా బాణీ తీసుకుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. నోరిగా అని పెనామా ప్రెసిడెంట్. ఆ పెనామా అనే కంట్రీ విపరీతమైన డ్రగ్స్ సప్లై, ప్రపంచంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సప్లై చేస్తే అది అమెరికాకు దాని మీద ఆ నోరిగా అన్న ప్రెసిడెంట్ లెక్క చేయకుండా అమెరికాని చేస్తున్న పనికి ఆ దేశం వెళ్ళి ఆ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి అమెరికా తీసుకొచ్చి శిక్షలు విధించారు. ఇక్కడ నాకు ఇక్కడ ఇబ్బంది కలిగేది ఏంటంటే, ఇప్పుడు ఆ దేశాల మీదకి చర్యలు తీసుకునే పద్ధతి మారాలి. ఇప్పుడు సద్దాం హుసేను, గడాఫియో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు, వాళ్ళ నియంతలు, వాళ్ళది ఇబ్బంది కలిగిస్తే వాళ్ళని వల్ల ప్రజలకి హాని జరిగితే ప్రజల్లోంచే విప్లవం వస్తుంది. అంతవరకు ఆగాలి. ఒకవేళ ప్రపంచానికి వీళ్ళ వల్ల ఇబ్బందులు వస్తే అది
పూర్వం అయితే అమెరికా శాంక్షనింగ్లు అని అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు రానివ్వకుండా చేసి వాళ్ళని ఆఖరిలో పెట్టడానికి ప్రయత్నించారు. అది ప్రత్యక్షంగా యుద్ధం చేసేసో లేకపోతే ఎవరినో పురుగులకో వాళ్ళని ఇరాను 8 ఏళ్ళు యుద్ధం చేసుకుని చచ్చిపోయారు ఒకరినొకరు. ఇలాగా ఇవి కొన్ని చెడ్డ పనులు జరుగుతున్నాయి. అది ఈ యుద్ధాల కారకులు ఆ దేశ రాజకీయ నాయకులు, ఆ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు లేరు. సింగపూర్ ఉంది, ఎప్పుడూ ఏ రకమైనటువంటి అపవాదుల్లోకి రాలేదు. శ్రీలంక కూడా రాలేదు. ఎల్టీటీఈ మిలిటెంట్ల గురించి శ్రీలంక ఇబ్బంది పడింది, శ్రీలంక తప్పు చేసింది. టెర్రరిజాన్ని అంగీకరించడానికి వీల్లేదు. శ్రీలంకకి ఆ విషయంలో దాన్ని ఇవ్వాలి. కానీ శ్రీలంక కూడా తమిళ వ్యక్తులకి ముందే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళని కూడా శ్రీలంక పౌరుల కింద గుర్తిస్తే ఇబ్బంది లేదు. ఈ గొడవలు రాకపోయినా వాళ్ళు గుర్తించలేదు. నిజానికి నాకు తెలుసున్నంత మట్టుకు మొట్టమొదట ప్రపంచంలో దేశానికి మహిళా ప్రెసిడెంట్ సిరిమావో బండార్నాయకే. తర్వాత ఏదో జయవర్ధని అని, రాజసక్సేనా అని అలా వచ్చారు. మన పొరుగు దేశమే. పాకిస్తాన్ గురించి తీసుకుంటే పౌరులు ఎప్పుడు చెడ్డవాళ్ళు ఉండరు, పౌరులు శాంతే కోరుకుంటారు. కానీ వాడి చేతుల్లో ఏముండదు, నియంత్రణ చేతుల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ కూడా మన పరిస్థితి అదే. ఉండడానికి మంచి డెమోక్రటిక్ కంట్రీయే, కొన్ని హక్కులు ఉన్నాయి. కానీ హక్కులు కరెక్ట్గా అడగడం మరీ మంచిది కాదని ఈ రాజకీయాలు ప్రజల్ని అణుగుదొక్కుతాయి. అది ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం అనేది చాలా తేడాగా ఉంది, ఇంకా కావాలి. ఒక నార్వే కానీ, ఓ డెన్మార్క్ కానీ, ఓ స్విట్జర్లాండు, లగ్జంబర్గు ఇలాంటి కంట్రీలు మంచి కంట్రీలు ఉన్నాయి. వాటిని చూసి మనం చట్టాలు, మార్పులు, శిక్షలు అమలుపరచాలి. వాటికి ఏదైనా మాదక ద్రవ్యాలు సప్లై చేసే వాళ్ళకి కఠిన చర్యలు లేవు. ఆ కఠిన చర్యలు ఎంత ఎలా ఉండాలి అంటే అది ఒక్కొక్కప్పుడు వాళ్ళ మీద అతి దారుణమైన చర్యలు తీసుకోకపోతే నిర్వీర్యం అయిపోతుంది యువత అన్నది గ్రహించాలి. అలాగే చిన్నదే అని అనిపించిన చైన్ స్నాచర్స్ ఓ చిన్న తప్పు దగ్గర ప్రభుత్వాలు కనుక నిర్లక్ష్యం వహిస్తే అది చాలా పెద్ద తప్పుల కింద వెళ్ళిపోతాయి. క్రితం ఒక ఎపిసోడ్లో చెప్పాను, నిజంగా దేశాలు కొట్టుకోవడానికి కారణం డబ్బు ఒక్కటే కాదు. అన్ని దేశాలు ఒకరినొకరు చంపుకోవడానికి కారణం డబ్బు ఒకటే కాదు. అహంకారం, మితిమీరిన వాళ్ళ అతి ఈ గర్వాలు. అయ్యో ఇది ప్రజలు, మన వల్ల ప్రజలు దెబ్బతింటారు అనేది నియంతలు కానీ, రాజులు కానీ ఆ ధ్యాస ఎవరికి లేదు. అలా అని సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టమని చెప్పకూడదు. తప్పు ఏది, ప్రతి దేశానికి దాని విలువలు ఎంత చిన్న దేశమైనా ఉంటాయి. వాళ్ళ ఇష్టాల ప్రకారమే వాళ్ళు చేసుకుంటారు. మరి చైనా విషయంలో కూడా భారతదేశంలో నెహ్రూని తిట్టడం, పాత వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు. చనిపోయిన వాళ్ళని అసలు తిట్టకూడదు. అందులో నెహ్రూ ఆయన చైనాతోటి అప్పటి వరకు ఉండే సంబంధాలని నమ్మి ఆయన స్నేహం చేశాడు. అప్పట్లో చీనీ భారత్ బాయి బాయి అనే స్లోగన్ బాగా ఎక్కువ ఉండేది. చైనాని ఎక్కువ భారతదేశానికి మిత్రదేశం అనే భావన ఉండేది. చాలామంది తెలీదు. నేను చదువుకునే చెబుతున్నాను, నేను కూడా ఎరగను. డాక్టర్ కోట్నిస్ అయింది
విగ్రహం కూడా చైనాలో ఉందని చెప్తారు. ఆయన వేల మందిని అక్కడ కాపాడితే ఆయన్ని దేవుడి కింద చూశారని చెప్తారు. చైనా కూడా అహంకారపూరితమైనటువంటి సామ్రాజ్య కాంక్ష వల్ల అలా జరిగింది. ఆ గుణాలు రష్యాకి లేవు. ఈ చైనాకి ఎక్కువ లోకు ఇచ్చేశారు నెహ్రూ అని అనడం తప్పు. అప్పటికైతే నమ్మి చైనాని స్నేహం చేశారు, కానీ చైనా ద్రోహం చేసింది. అది ఎవరిని నమ్మినా రాజకీయాల్లో కూడా ఒకరినొకరు ద్రోహం చేసేసుకుంటారు. అలా చేసుకున్నప్పుడు తప్పు లేనప్పుడు ఇది తప్పెందుకు అవుతుంది? అయితే అది ఎక్కువ నమ్మడం తప్పు అనేది గ్రహించాలి. పాత నాయకుల్ని విమర్శించి వాళ్ళని తప్పుగా అర్థంగా చిత్రీకరించడం న్యాయం కాదు. దేశానికి ఎంతో సేవ చేశారు, మీరు చేయండి. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఇంకా వినూత్న పద్ధతుల్లో చేయాలి, అంతేగాని పాత వాళ్ళని తిట్టక్కర్లేదు. ఇంకా పాత వాళ్ళలో జరిగిన తప్పులు ఏమైనా ఉంటే అవి సరిదిద్దాలి. మళ్ళీ పూర్వం కూడా 2-3 సార్లు చెప్పాను, అటల్ బిహారీ వాజ్పేయి లాగా ఇప్పుడున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేయలేదు. వీళ్ళకి రాజకాంక్ష ఎక్కువగా కనిపిస్తుంది. దానంతటా అది ప్రజలు వాళ్ళకి ఎక్కడికక్కడ పట్టం కడితే పర్వాలేదు, ప్రభుత్వాలని కోల్దోసి అది మేము ఆ రాష్ట్రానికి మా పార్టీ అని అనిపించుకోవడం అనేది ఘనత కాదు. అందుకని చాలా శ్రద్ధ వహించి దేశాన్ని, ప్రజల్ని, ప్రపంచాన్ని కూడా కాపాడవలసిన పూచి ప్రతి దేశాన్ని పాలించే అధికార పార్టీలు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళ అహంకారాలు ఏమైనా ఉంటే అవి ఉన్నాయేమో చూసుకోవాలి. అవి మంచిది కాదు, శాశ్వతం కాదు. రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాల్సి వస్తే మన దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత మళ్ళీ ఎందుకు రాలేదు? కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ నిర్వీర్యం, కాంగ్రెస్ తప్పుల వల్లే జనతా పార్టీ వచ్చింది, భారతీయ జనతా పార్టీ వచ్చింది. వచ్చి ఇంతకుముందు కూడా చెప్పాను, మోడీ అన్నయ్య బాగానే ఆయన చేయవలసినవి చాలా ధైర్యంతో కూడుకున్న పనులు మంచివి, న్యాయమైనవే చేశాడు ఆయన. అది అన్ని పక్షాలకి చేశాడు. కానీ నేను ఓ ప్రమాణ స్వీకారం పేపర్లో చూశాను. అది ఎవరో ఒక ఘోష్ అన్నైనా ఆస్ట్రేలియాలో సెనేటర్ కింద నెగ్గాడు. నెగ్గితే ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేసి అక్కడ సెనేటర్గా పదవి స్వీకారం తీసుకున్నప్పుడు, ఇక్కడ ఇండియాలో ఎవరి సాంప్రదాయ ప్రకారం వాళ్ళ నమ్మకాన్ని ప్రకారం ప్రమాణం ఎందుకు చేయకూడదు? అక్కడికి వచ్చేటప్పటికి మన దేశం, మన మతం అని అనకూడదు అన్నది నా అభిప్రాయం.